డిప్యూటీ సీఎం హోదాలో జనసేనాని పవన్ కళ్యాణ్ కాకినాడలో జరిగిన 15 ఆగస్టు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన కార్యక్రమానికి హాజరైన పవన్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. గత ఏడాది పార్టీ ఆఫీసులో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పవన్ ఈ ఏడాది కూటమి ప్రభుత్వంలో కీలక నేతగా ఎదిగారు. దీంతో కాకినాడలో జరిగిన ఉత్సవాలకు పరిమిత సంఖ్యలో అతిథులు వచ్చినప్పటికీ గ్రౌండ్ బయట పవన్ ను చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు. చేసి కూర్చోవాలి. ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోవాలి. రీచింగ్ ది చీఫ్ గెస్ట్. ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కొణిదెల వెంకట్రావు, శ్రీమతి అంజనాదేవిలకు సూక్తి ముక్తాఫల వరప్రసాదంగా శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చేసి 2014లో జనసేన పార్టీని స్థాపించిన నాటి నుండి అహరహరం శ్రమించి గెలుపు ఓటములను ఒకే రకంగా స్వీకరించి 2024వ సంవత్సరం సార్వత్రిక ఎన్నికల్లో రాజ్యాంగబద్ధమైన విజయ కేతనాన్ని ఎగురవేసి ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సందర్భంగా సమ్మాన్ గార్డ్ ని రివ్యూలో భాగంగా డిస్ట్రిక్ట్ ఏఆర్ బ్యాండ్ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ మినిస్టర్ ఫర్ పంచాయత్ రాజ్, రూరల్ డెవలప్మెంట్, ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సార్ మళ్ళీ రిపోర్ట్ ఉంది సార్. ముఖ్య అతిథి వారికి మరొక రిపోర్ట్. సమ్మాన్ గార్డ్ పెరేడ్ కమాండర్. Samman Guard Parade Commander DSP or Chandrasekhar presented his final report to the chief guest, and going back to hand over the charge to second in command